ఇది నల్లేరు చూర్ణం అండి. ఇది నల్లేరు చూర్ణం. నల్లేరు గురించి అందరికీ తెలుసు. మామూలుగా నల్లేరు అంటే ఎముకలు గట్టిపడటానికి, ఎముకలు పిలిచిపారకుండా ఉండటానికి, మనకి ఏదైనా చిన్న క్రాక్ వచ్చినా కూడా తగ్గాలంటే నల్లేరుని మనం పచ్చడి కింద వాడతాం. కానీ ఎప్పుడో మనం నెలకోసారో 2 నెలలకోసారో వాడతాం. అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ నల్లేరు దీన్ని ఇంట్లో ఉంటే మీరు శుభ్రంగా నల్లేరుని ఏం చేయాలంటే దీన్ని ఒకసారి ఈ 4 పలకల్ని కొంచెం గీకేసి దాన్ని తమలపాకుల సున్నం దొరుకుతుంది మీకు బయట. తమలపాకుల సున్నం దొరుకుతుంది. దాంట్లో ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఎండబెట్టుకుంటే ఈ నల్లేరు ఎండిపోతుంది, ఇలా పౌడర్ అయిపోతుందండి. ఇలా నల్లేరులో పచ్చిదనం పోయిన తర్వాత దురద గుణం మొత్తం పోతుంది. ఎందుకంటే మీకు టెస్టింగ్ చూపిస్తున్నా. ఈ నల్లేరు ఇట్లా పెట్టుకుంటే ఎటువంటి దురద ఉండదండి. చాలామందికి అనుకుంటారు ఇది నల్లేరు దురద ఉంటుంది కదా అనుకుంటారు. ఎప్పుడైతే పౌడర్ అయిపోయిందో నల్లేరులో దురద గుణం పోతుంది. దాంతోపాటు ఈ నల్లేరు బాగా అరుగుదల శక్తి పెరగడానికి నల్లేరు చూర్ణం 100 గ్రాములు, ఈ జీలకర్ర చూర్ణం 50 గ్రాములు, ధనియాలు చూర్ణం 50 గ్రాములు. ఈ యొక్క 3 రకాల చూర్ణాలు ఒక బాండీలో కలుపుకుని, ఇది 100 గ్రాములు అండి. నల్లేరు చూర్ణం 100 గ్రాములు, 50 గ్రాములు జీలకర్ర చూర్ణం, ఒక 50 గ్రాములు ధనియాల చూర్ణం, రుచికి సరిపడినంత కళ్ళుప్పు తీసుకుని మనం ఒక డబ్బాలో భద్రపరుచుకుని రోజు భోజనం ముందు ఒక 1/2 టీ స్పూన్ భోజనం ఫస్ట్ ముద్దలో నువ్వుల నూనెతో కానీ, గేదె నెయ్యితో కానీ, ఆవు నెయ్యితో కానీ మనం ఫస్ట్ ముద్దలో మనం కలిపి తీసుకుంటే ఎముకలు గట్టిపడతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ నుంచి కూడా నడువు నొప్పులు, మెడ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, అన్ని నొప్పులు కూడా కామన్గా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నల్లేరు వలన ఉపయోగం ఏంటంటే పొట్టని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది నల్లేరు. దాంతోపాటు ఈ యొక్క ఎముకలను గట్టిపరచడానికి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది. వస్తే మనం వాడే మందులతో పాటు సహకరిస్తుంది. దాంతోపాటు తెలియని విషయం ఏంటంటే ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్యల్ని రాకుండా నివారిస్తుంది. వచ్చిన వాళ్ళు ఊపిరితిత్తుల సమస్యలు లేకుండా ఆపుతుంది. ఈ నల్లేరు తిన్న వాళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడిన పెరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఇది పొట్ట క్లీన్ చేసే మలబద్ధకాన్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫైల్స్ యొక్క స్థాయిని పెరగకుండా కూడా ఈ నల్లేరుని ఉపయోగిస్తారు. ఈ యొక్క నల్లేరుని మీరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఇలాగ ఒక గిన్నె తీసుకుని నల్లేరు ఒక 100 గ్రాములు నల్లేరు అనుకోండి, ఒక 50 గ్రాములు జీలకర్ర పొడి, 50 గ్రాములు ధనియాల పొడి, ఇవన్నీ కూడా కలుపుకుని ఈ యొక్క చూర్ణాన్ని నీటికి కలిపేసుకుని మనం గాజు సీసాలో భద్రపరుచుకుని మనం భోజనంలో ఫస్ట్ ముద్దలో తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో కూడా కలిపి తీసుకోవచ్చు. నెయ్యి అన్నది ఎందుకు చెప్పానంటే మీకు ఇంకా లూబ్రికేషన్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పాను. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, అంటే నువ్వుల నూనె అంటే పప్పు నూనె. ఈ విధంగా ఈ యొక్క చూర్ణాన్ని ఇలా వాడుకుంటే మనకు రుచికి బాగుంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. ఈ విధంగా వాడుకుని మనం నల్లేరుని పిల్లలకు కూడా పెట్టడం వలన ఈ చిన్న ఏజ్లో ఎముకలు పెలిసి పారిపోవటం, ఈ గట్టిదనం లేకుండా ఉండటం, ఇలాంటి సమస్యలు లేకుండా కూడా ఈ నల్లేరు ఉపయోగపడుతుంది. మీకు టేస్ట్ గురించి కావాలంటే ధనియాలు, జీలకర్ర కూడా నెయ్యిలో వేయించుకుని పౌడర్ చేసుకుని ఇలా నల్లేరు వాడటం వల్ల ఎముకల పటుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఎపిసోడ్లో మునగాకుది కూడా ఎలా తయారు చేసుకుంటారు అన్నది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క వాడటం వలన మనం చిన్న ఏజ్ నుంచి కూడా ఎముకల పటుత్వాన్ని పెంచుకుంటూ లంగ్స్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించుకోవటానికి, ప్లస్ దాంతోపాటు మన గట్ హెల్త్ని మంచిగా కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క నల్లేరు బాగా ఉపయోగపడుతుంది. దీన్నే హడ్జోడ్ అంటారు. ఈ నల్లేరు యొక్క కారప్పొడి. మనం చాలామంది అంటే ఎండుమిరగాయలు, పప్పులు ఇవన్నీ వేసుకుంటారు. దీనివల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది తప్ప మనకు పూర్తిగా ఉపయోగం ఉండదు. ధనియాలు, జీలకర్ర ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఎముకల పట్టుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కీళ్ళ నొప్పులు ఆ సమస్యలతో బాధపడతారో నా దగ్గర యొక్క ప్రత్యేకమైన మందులు ఉంటాయి. దానివల్ల కీళ్ళ నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం లభించుకోవచ్చు. దాంతోపాటు ఇలాంటి సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మళ్ళా
మందులు వాడకన్నా కూడా నీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నల్లేరు కాడ అన్నది ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంచడానికి నల్లేరు కాడను వాడతారు. ఈ నల్లేరు కాడ ఎవరైతే వాడతారో దీన్ని ఆస్తమా రిలేటెడ్, దగ్గు దమ్ము రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా నల్లేరు కాడ బాగా పనిచేస్తుంది పచ్చడి. ఈ నల్లేరు పచ్చడి కింద చేసుకునేది సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ నల్లేరుని ముట్టుకున్నప్పుడు తాడి చెట్టుకి ఎక్కిన దానికి బట్టి తీసుకోకూడదు. వేరే చెట్లకి ఏ చెట్టుకి ఎక్కినా పర్లేదు, కానీ తాడి చెట్టు మీద ఎక్కి నల్లేరు విష పదార్థం కింద పనిచేస్తుంది. అందు గురించి తాడి చెట్టుకి ఎక్కిన నల్లేరు తీసుకోకుండా ఏ చెట్టుకి ఎక్కిన నల్లేరు అని తీసుకోవచ్చు. ఇలా 4 పలకల నల్లేరు అంటారు. ఇది 4 పలకల కింద ఉంటుంది. దీనిపైన ఈ పలకలు గీకేసి మనం పసుపు, చింతపండు రసంలో నానబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దీంట్లో ఉన్న దురదగుణం తగ్గిపోతుంది. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో వాళ్ళు కొంచెం చేతికి ఆయిల్ ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ వంట నూనె కానీ రాసుకుని పట్టుకోవాలి. దురదగుణం ఉంటుంది. ఈ దురదగుణం ఉన్న ప్రతి వస్తువు, ప్రతి హర్బ్ కూడా అంత డెప్త్గా పనిచేస్తుంది. ఎందుకంటే దురద ఉన్న దానికి మన బాడీలో ఉన్న ఏ హెల్త్ ప్రాబ్లంనైనా తగ్గించే గుణం దానికి తీక్షణంగా ఉంటుంది. అందుకే ఎముకలకు సంబంధించిన అది బాగా తగ్గిస్తుంది. ఎముకలు పెలిసివారిపోయినా, ఎముకల మధ్యన క్రాక్స్ వచ్చినా, కీళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడతారో వాళ్ళ కీళ్ళ మధ్యన ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు కాడనే పచ్చడి రూపంలో కానీ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. హడ్జూడ్ అని ఒక ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఆ ట్యాబ్లెట్ రూపంలో కానీ మనం తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే, అందుబాటులో ఉన్న వాళ్ళేమో పచ్చడి రూపంలో తీసుకుని రోజు మధ్యాహ్నం భోజనం ఫస్ట్ ముద్దలో ఇది కొంచెం ఆవు నెయ్యి వేసుకుని తీసుకుంటే పచ్చడిని మీకు ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ నల్లేరుని పైల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నల్లేరు చూర్ణముని, పటికి బెల్లం, ఆవు నెయ్యి కలిపి మేము కాంబినేషన్ కింద ఇస్తాం. ఆ పైల్స్ అనేవి పెరగకన్నా కూడా ఈ నల్లేరు వల్ల ఉపయోగపడతాం మేము గమనించాం. ఈ విధంగా నల్లేరుని ఎన్నో విధాలుగా మనం వాడుకుని మన యొక్క ఎముకలు సంరక్షించుకోవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ నల్లేరు కాడని ఇది పెట్టుకుని వారానికి ఒకసారైనా మన నల్లేరు పచ్చడి రూపంలో అందరూ తినండి. తినటం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు నాతో పాటు ఒక 90 సంవత్సరాలు ఆయన ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే, ఆయన ఆస్తమా పేషెంటు. అది గత 30 సంవత్సరాల నుంచి. అయినా కూడా ఈ నల్లేరు పచ్చడి మానకన్నా వారానికి ఒకసారి ఆయన తింటాడట. అది తినటం వలన ఆస్తమా స్థాయి పెరగకన్నా ఉన్నదని నాకు సైంటిఫిక్గా ఆయన చెప్పాడు. అది చెప్పిన తర్వాత నేను నమ్మి చాలామంది పేషెంట్స్కి మన దగ్గర మందులకు వచ్చే వాళ్ళందరికీ ఈ కాళ్ళు పెంచుకోమని ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళు కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ విధంగా నల్లేరు పచ్చడి చేసుకునే విధానం కూడా మనం తర్వాత ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ విధంగా నల్లేరు కాడలను పెంచుకోండి. ఇవి ప్రతి నర్సరీలో కూడా నల్లేరు కాడ అమ్ముతారు. దీని విషయంలో ఎవరు మోసం చేయరు. శుభ్రంగా మీరు ఇంటి పెరట్లో అలా పెట్టుకుంటే చాలా ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. 4 రోజులకు ఒకసారి నీళ్ళు వేసినా సరిపోతుంది. ఇది మొండిగా పెరిగే మొక్క. ఎవరైతే ఆవుల డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు కూడా ఇవి ఎట్లా వాడుకుంటారన్నది కూడా తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇది ఉలవల్లో ఉడకబెట్టుకుని దానాలో పెట్టడం వల్ల, వారానికి ఒకసారి పెట్టడం వల్ల ఆవులకు కానీ గేదెలకు కానీ కాల్షియం సమస్యలు కూడా రావండి. నాకు అశ్వగంధ ఆవు పాలతో ప్రాసెస్ చేసేది ఉంది. దాంట్లో ఆవుల్ని నేను 2-3 పెంచిపిస్తాను. ఆ పెంచిన వాళ్ళకి కూడా నేను ఈ నల్లేరు కాడలో పెట్టిపిస్తాను అనమాట. దీని గురించి మీకు ఇంత డెప్త్గా మనిషి దగ్గర నుంచి యానిమల్ వరకు ఎంత బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా వాడి అందరూ కూడా ఎముక సమస్యలు అవి రాకుండా ఉండి ముందుగా ప్రివెంట్ చేసుకోండి. ఈ వాడటం వల్ల కీళ్ళ నొప్పుల సమస్యలు కూడా రావండి. వచ్చిన తర్వాత వాడే టైం పడుతుంది, కానీ రాకముందు వాడుకుని ప్రివెంటివ్ కింద కూడా చేసుకుంటాం వల్ల పిల్లలకి అందరికీ కూడా ఇది మంచిది. పచ్చడి తయారీ విధానం కూడా నేను తర్వాత ఎపిసోడ్లో మీకు క్లియర్గా చూపిస్తాను.